జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత ఓటు వేశారు. యూసుఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి యూసుఫ్గూడ డివిజన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా? ఏవైనా ఈవీఎంలు మొరాయించడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? మరి వాటిని సాంకేతిక సమస్యలని పరిష్కారం చేశారా? ఏం జరుగుతోంది? ప్రధానంగా బస్తీవాసులు అధికంగా ఉండేటటువంటి ఏరియా. ఇక్కడ ఇప్పుడే ఈ యొక్క పోలింగ్ బూత్లకు ఓటర్లు దాదాపు గంట గడుస్తూ ఉంది పోలింగ్ ప్రారంభమై. ఇప్పటికీ కూడా సూర్యుడు పెద్దగా తరలించడం లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత మందకొండి కానీ ఈ యొక్క పోలింగ్ సెంటర్ అయితే కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పరిశీలించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వీ కర్నల్ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఆకర్షించకుండా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఓటర్లకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు ఇప్పులు పంపిణీ చేయడంలో కొంత ఎన్నికల అధికారులు విఫలమైనట్టు మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడికి పోలింగ్ బూత్లకు చేరుకునేటటువంటి ఓటర్ మహాశయులకు చిప్పులు పంపిణీ చేయకపోవడంతో వారు ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ఏజెంట్లు కావచ్చు, పార్టీ సభ్యులను సంప్రదించే వస్తుంది. వారు ఈ యొక్క ఓటరు జాబితానంతా జల్లడ పట్టి వారి యొక్క ఓటు హక్కు ఈ యొక్క పోలింగ్ స్టేషన్ లోనే ఉందా లేదా అనేటటువంటి అయోమయంలో కూడా ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు చేరుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎపిక్ నెంబరు వారికి ఎపిక్ స్లిప్ అందజేయడంతో కూడా ఇక్కడికి నియమించినటువంటి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో మొబైల్ డిపాజిట్ చేసుకునేటువంటి డిపాజిట్దారు వారు మొబైల్ యాప్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వారి యొక్క ఎపిక్ నెంబరు లేదంటే మొబైల్ నెంబరు, ఆ తర్వాత వారి యొక్క చిరునామా ద్వారా వారి యొక్క ఓటర్ హక్కు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉంది, వారి యొక్క ఓటర్ హక్కుకు సంబంధించినటువంటి వివరాలు, సీరియల్ నెంబర్ ని కూడా రాసి ఇస్తూ కూడా ఓటర్లకు హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి యూసఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 10కి పైగా దాదాపు 10 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 1000 నుంచి 1,200 మంది ఓటర్ జాబితాలో ఉన్నారు. ఈ యొక్క 10,000 నుంచి 12,000 మధ్యలో ఓటర్లు ఈ యొక్క యూసఫ్ కూడా పబ్లిక్ స్కూల్లో ఓటర్ హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఓటర్లకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అధికారులు వారికి హెల్ప్ చేస్తా ఉన్నారు ఓటర్లకు. మరోవైపు ఓటర్లు ఎవరైనా సమస్యలు పడిపోయినా, ఇటువంటి అనారోగ్యానికి గురైనా కానీ ముందస్తుగానే మెడికల్ కిట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆశా వర్కర్లు కూడా ఎప్పటికప్పుడు ఓటర్లకు హెల్ప్ చేసే విధంగా సమస్యలు పడిపోయిన క్యూలైన్లో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు కానీ వారికి వైద్య సహకారాలు అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి ఓటర్లు వారి యొక్క మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడ డిపాజిట్ కౌంటర్లు డిపాజిట్ చేసి ఒక టోకెన్ తీసుకొని వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి టోకెన్ అప్పగిస్తే కనుక వారి యొక్క మొబైల్ ను అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొబైల్స్ తో పాటు కానీ స్మార్ట్ వాచెస్ తో పాటు ఇతర వస్తువులను కూడా ఇక్కడ డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పూర్తి స్థాయిలో కూడా ఓటర్లకు వీరు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలోకి ఇక్కడ దాదాపు 10కి పైగా 10 వరకు కూడా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ పోలింగ్ స్టేషన్ ఎవరి ఓటు హక్కు ఉంది అనేది కూడా వారికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా యూసఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడినటువంటి బై ఎలక్షన్. ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నారు. బీజేపీ నుంచి లంకాల దీప్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ ఉండేటటువంటి ఛాన్స్ అయితే కల్పిస్తా ఉంది. అంతేకాకుండా
ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా అనేక విధాల ప్రయత్నాలు ప్రచారంలో ఆయా పార్టీలు చేశాయి. దాదాపు 58 మంది తమ భవితవ్యాన్ని తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా అత్యధిక మొత్తంలో కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీలతో పాటుగానే అటు స్వతంత్ర అభ్యర్థులు అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు 4 ఈవీఎం యూనిట్లను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా దాదాపు 58 మంది అభ్యర్థులు ఒక నోటా ఉంటుంది. ఓవరాల్ గా 59 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి సింబల్స్ ఒక పేర్లు అంతేకాకుండా వారికి కేటాయించినటువంటి గుర్తులు కూడా వారి ఫోటోతో పాటు కానీ ఈవీఎం మిషన్ల పైన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది ఈ యొక్క ఎన్నికల్లో ప్రత్యేకించి అభ్యర్థుల యొక్క ఫోటోను కలర్ ఫోటోను కూడా ఈవీఎం మిషన్ల పైన వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి భద్రతా వైఫల్యాలు జరగకుండా ఏదో ప్రాంతాల్లో కూడా తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నట్టు అయితే కల్పిస్తా ఉంది. పూర్తి మొత్తంలో కూడా ఈ యొక్క ప్రధాన పోటీ కూడా 3 ప్రధాన పార్టీల మధ్య ఉండబోతున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే దాదాపుగా 4,01,345 మంది ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఈ ఎన్నికల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. అయితే గత సాధారణ ఎన్నికలు 2023 సాధారణ ఎన్నికల్లో 47.58% ఈ యొక్క పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడి దాదాపు 4 ఎన్నికలు గడిచాయి. వరుసగా 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొదట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు హైడ్రేట్ విజయం సాధించారు. ప్రస్తుతం ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అనేటటువంటివి కూడా పెద్ద ఎత్తున సర్వేలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఎన్నికలు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అందులో 226 సమస్యాత్మకమైనటువంటి 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ భారీ బందోబస్తు సిఆర్పీఎఫ్ కేంద్ర భాగాల కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల నిఘా మధ్యలో ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈసారి ఈ యొక్క ఎన్నికల్లో ప్రత్యేకంగా 139 ప్రాంతాల్లో ఈ యొక్క ఎన్నికలు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి 139 డ్రోన్లతో ఆయా పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఎన్నికల ప్రధాన కార్యాలయంలో కూడా మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పోలింగ్ బూత్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క పర్యవేక్షణ కొనసాగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా ఈవీఎం మొరాయిస్తే కనుక వెంటనే కూడా రిపేర్ చేయడంతో పాటుగానే ఇంజనీర్లు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా వారు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓటింగ్ సర్వే కూడా కొనసాగుతా ఉంది. రిపీట్ లేదంటే ఓటరు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డులను తీసుకొని ఓటు హక్కును తీసుకుని అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అత్యధికంగా పోలింగ్ స్టేషన్స్ ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ గా ఉంది. ఇక్కడ దాదాపు 10 నుంచి 12,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఓవరాల్ గా ఈ యొక్క ఎన్నికల్లో అత్యధికంగా దాదాపు 6,000 ఓటర్లు కొత్తగా ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఓటర్లు 6,500 మంది ఉండగా వృద్ధులు 75 సంవత్సరాలు దాటిన వారు దాదాపు 2,000 మందికి పైగా ఉన్నటువంటి ఈ సమాచారం అంతా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క 4,01,365 మంది ఓటర్లలో 2,08,500 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 1,92,000 మంది
పైచిలకు మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ యొక్క నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు కూడా ఈ యొక్క ముమ్మరమైనటువంటి ప్రచారాన్ని నెల రోజుల పాటు నిర్వహించాయి. ఈ యొక్క నెల రోజుల పాటు నిర్వహించినటువంటి ప్రచారంలో అనేక హామీలు, అంతేకాకుండా గత 10 ఏళ్ల పాలనకు, గడిచిన 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి డిఫరెన్స్ చూపేటటువంటి ప్రయత్నం చేశారు. అనేక పార్టీలు వారి రాజకీయ వ్యూహాత్మక అడుగులతో కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చినటువంటి 2వ ఉప ఎన్నిక కావడం, మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ కావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక జూబ్లీ ఉప ఎన్నిక, ఇక్కడి ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేది కూడా ఈ నెల 14వ తేదీన భవితవ్యం ఏ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి ఇవాళ ఉదయం నుంచి 7 గంటల నుంచి ఒక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఐ ఎస్టీ బలగాలతో పాటు కానీ సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే వారి యొక్క తనిఖీలు చేస్తా ఉన్నారు. ఎటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇతర వస్తువులను రోడ్డుకి తీసుకువెళ్లకుండా పరిస్థితి అయితే ఉంది. 144 సెక్షన్ ఈ యొక్క పోలింగ్ స్టేషన్స్ వద్ద అమల్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా కూడా ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నిక అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో 10 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకుంటామని కూడా మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రంకాల దీపక్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే తన ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఓవరాల్ గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల సంవత్సరంలోని ఈ యొక్క మాక్ పోలింగ్ జరిగింది. ఆ మాక్ పోలింగ్ జరిగిన అనంతరం ఉదయం 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మందకొండిగానే ఈ యొక్క పోలింగ్ సరళి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శిరీషాగా అయితే రాజు, మార్నింగ్ నుంచి చూసుకుంటే గనక కాస్త నెమ్మదిగా సాగుతుంది ఓటింగ్ ప్రక్రియ. బట్ యూసుఫ్గూడలో ఎప్పుడు ఓటర్ల రద్దీ పెరిగే ఛాన్స్ ఉందంటారు? ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు గంటన్నర గడుస్తా ఉంది. ఇప్పటి వరకు ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 60 నుంచి 80 మధ్య ఓటర్లు మాత్రమే ఈ యొక్క ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క పోలింగ్ స్టేషన్ ఎదుట ఆ యొక్క పోలింగ్ స్టేషన్ ఎదురుగా కూడా భారీ క్యూ లైన్ లో కనిపించడం లేదు. ఇక్కడ ఓటర్లు ఇంకా ఉన్నటువంటి 4 లక్షల ఓటర్లు కేవలం ప్రతిసారి కూడా 50% తక్కువగానే ఓటింగ్ నమోదవుతూ వస్తుంది. అయితే ఈసారి కొంత ఓటింగ్ పెరిగేటటువంటి ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే బై ఎలక్షన్ కావడం, అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం, గడపకు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు 14 మంది మంత్రులు, ఎమ్మెల్యే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ పార్టీ నుంచి ప్రచారం చేశారు. డోర్ టు డోర్ క్యాంపైనింగ్ చేశారు. ఒక్కో ఇంటికి 4 నుంచి 5 సార్లు నేతలు వెళ్లారు. అంతేకాకుండా బీజేపీ నుంచి కూడా కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ప్రచారం చేశారు. వారు కూడా గడపకు వెళ్లి ప్రచారం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం కొనసాగించింది. ఒకవైపు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ తో పాటుగానే నేతలంతా కూడా కీలకమైనటువంటి డివిజన్లలో కూడా బాధ్యతలు అప్పగిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. కావడంతో ఒక్కో ఇంటికి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు దాదాపు 10 నుంచి 15 సార్లు ఇంట్లకు వెళ్ళిన క్రమంలో కూడా వారు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఈ యొక్క ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కూడా కీలకం కాబోతా ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ యొక్క యూసఫ్ కూడా ఎన్నికలకు సంబంధించి డ్రోన్ ఎగురుతా ఉంది. డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క ఎన్నికల సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సరళి ఇక్కడ కొనసాగుతా ఉంది అనేది కూడా మానిటర్ చేసేందుకు డ్రోన్ ఎగురుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం నేరుగా చూడవచ్చు. ఈ యొక్క డ్రోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు
అధికారులు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యాలయం ఉంది. ఆ ప్రధాన కార్యాలయం నుంచి మనకు కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు ఉంటారు. ఈ యొక్క డ్రోన్ల ద్వారా 139 స్థానాలకు సంబంధించి 139 డ్రోన్లు ఎగరవేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ క్యాప్చర్ అయ్యేటటువంటి విజువల్స్ కావచ్చు, ఆ క్యాప్చర్ అవుతున్నటువంటి విజువల్స్ నేరుగా కూడా ఈ యొక్క ఎన్నికల ప్రధాన కార్యాలయానికి వెళ్ళేటటువంటి ఛాన్స్ అక్కడి నుంచి తనిఖీ చేస్తారు. అక్కడ అధికారులు కూడా ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడవచ్చు, డ్రోన్ లో ఏ విధమైనటువంటి విధంగా కూడా డ్రోన్ ద్వారా పర్యవేక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధాన కార్యాలయం నుంచి మిగతా 39 ప్రధాన కార్యాలయాల్లో కూడా ఇబ్బందులు కలగకుండా ఉన్నాయా లేదా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా ఇప్పటికప్పుడు అధికారులు డ్రోన్ల ద్వారా మానిటర్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఈ యొక్క ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ ఈ యొక్క పోలీసు బందోబస్తు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా ఈ ఎన్నికల్లో కీలకంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, అంతేకాకుండా ఈ యొక్క డమ్మింగ్ ఓట్లను వేసేటటువంటి అవకాశం లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ డ్రోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా కంట్రోల్ రూమ్ కు వెళ్తుంది. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వృద్ధులు, మహిళలు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వారి యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తో పాటుగానే వారికి ఇచ్చినటువంటి తీసుకువచ్చి తమ ఓటు అప్పుడు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. భారీగా ఇక్కడ బందోబస్తు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎక్కువగా ఎక్కడైనా జనం మొబిలైజ్ అయితే కనుక వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అనేది కూడా వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మందకొండిగానే ఈ యొక్క పోలింగ్ సరళి కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో అంటే 10 గంటల తర్వాత ఈ యొక్క 9 నుంచి 10 గంటల తర్వాత ఈ యొక్క పోలింగ్ సరళి ఊపందుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.